తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా సంక్షేమ పథకాల అమల్లో రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసిందని అన్నారు. దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీలు మోసమేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు. మరి అనేక రకాల హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ హామీలు ఏవి కూడా అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఏ వర్గాన్ని కూడా వదలలేదు. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, నిరుద్యోగులకు, రైతులకు, రైతు కూలీలకు, కౌలు రైతులకు, మహిళలకు, సామాజిక వర్గ వివిధ కుల సంఘాలకు అందరికీ హామీలు ఇచ్చాడు. కానీ ఏ ఒక్క హామీ కూడా ఈ 14 నెలలుగా అమలు చేయలేదు. ఎప్పుడు చేస్తాడో కూడా చెప్పే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి ఉన్నన్ని రోజులు, కాంగ్రెస్ పార్టీ ఉన్నన్ని రోజులు వాళ్ళు ఇచ్చిన ఇక నిరుద్యోగులకు అశోక్ నగర్ లో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ఏమయ్యాయని కిషన్ రెడ్డి నిలదీశారు. 14 నెలలు అయినా వారి గురించి కానీ జాబ్ క్యాలెండర్ గురించి పట్టించుకోవడం లేదని చెప్పారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి దివాలా తీసిందని కేంద్ర మంత్రి అన్నారు. ఉద్యోగులకు జీతాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, డిఏలు ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్రం ఉందన్నారు. మిగులు బడ్జెట్గా ఉన్న రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల కుప్పగా మార్చిందని విమర్శించారు. మారింది కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి, కానీ తెలంగాణ పరిస్థితి మారలేదని ఎద్దేవా చేశారు. బంగారు తెలంగాణ అంటూ కేసీఆర్ ఆయన కుటుంబాన్ని బంగారు కుటుంబంగా మార్చుకున్నారని చెప్పారు. నేడు రేవంత్ కూడా కేసీఆర్ లాగే వ్యవహరిస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. 2024 డిసెంబర్ లోపల ఉద్యోగాలన్నిటిని కూడా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పాడు. షెడ్యూల్ ఇచ్చాడు. ఏ నెలలో ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తానో పేపర్ ప్రకటన ద్వారా, జాబ్ క్యాలెండర్ విడుదల ద్వారా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది. జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. 12 నెలలు అయిపోయినాయి. 2024 వెళ్ళిపోయింది. 25 మరి ఈరోజు మనము ఫిబ్రవరిలో ఉన్నాము. కానీ ఉద్యోగాల భర్తీ ఊసే లేదు. కొత్త ఉద్యోగాలు దేవుడేరుగా ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి డిఏలు దిక్కులేదు, కరువు భత్యం దిక్కులేదు. ఎవరైనా ఉద్యోగి రిటైర్మెంట్ అయిపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వలేనటువంటి అసమర్థత ప్రభుత్వము ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. తెలంగాణలో అభివృద్ధి పనులు అన్ని కుంటుపడ్డాయని కిషన్ రెడ్డి అన్నారు. సీఎం మాటలు కోటలు దాటుతున్నాయి, ప్రకటనలు ముందు పేజీలో ఉన్నాయి, పనులు మాత్రం లేవని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ మంత్రుల మధ్య సమన్వయం లేదని ఆరోపణలు చేశారు. శాసన మండలి ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అవినీతి బాగా పెరిగిందని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్లో కరెంట్ బిల్లులు కట్టలేక ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని తెలిపారు. కర్ణాటకలో 5 గ్యారంటీలు అమలు కావడం లేదు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్ సమర్థవంతంగా పనిచేస్తుంది. తెలంగాణలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో ప్రజా పోరాటాలకు సిద్ధమవుతామని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అని కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో చేతులెత్తేసిందని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికలు తెలంగాణకి దశ దిశ నిర్దేశిస్తాయని తెలిపారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ అప్పుల రాష్ట్రమైందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి మహబూబ్నగర్, హైదరాబాద్ వదిలిపెడితే అన్ని జిల్లాలలో కూడా ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 2 ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి, 1 పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇవి 3 ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ఎన్నికలు అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించేటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికల్లో విద్యావంతులు, మేధావులు, ఉద్యోగస్తులు, పట్టభద్రులు, ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించేటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికల్లో తెలంగాణ
మరి ఏ రకంగా ముందుకెళ్లాలో, ఏ రకంగా అభివృద్ధి చెందాలో. కేసీఆర్ కు అహంకారం పెరిగిందని చెప్పి కాంగ్రెస్ నేతలు అధికారంలో వచ్చారని కిషన్ రెడ్డి విమర్శించారు. ఇచ్చిన 6 గ్యారంటీలు, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ 14 నెలలు కావస్తున్నా ఏ పనులు చేయట్లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు. ఇచ్చిన ఏ హామీ కూడా కాంగ్రెస్ నెరవేర్చలేదని చెప్పారు. ఉద్యోగాలు ఇస్తామని, యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మాట తప్పిందని కేంద్ర మంత్రి విమర్శించారు. రాహుల్, రేవంత్ ట్యాక్స్ల పేరుతో బెదిరించి డబ్బు వసూళ్లు చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఆనాడు కేసీఆర్ కుటుంబం దోపిడీ చేస్తే ఇప్పుడు రాహుల్ గాంధీ దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూములను రేవంత్ రెడ్డి అమ్మేస్తారని అన్నారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఉన్నన్ని రోజులు వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు కావని వ్యాఖ్యానించారు. తెలంగాణను రాహుల్ గాంధీకి తాకట్టు పెట్టాడు. ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి 14 నెలలలో రేవంత్ రెడ్డి ఈ తెలంగాణలో రాహుల్ గాంధీ ట్యాక్స్, రేవంత్ రెడ్డి ట్యాక్స్ పేరు మీద ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అనేక రకాలుగా, అది బిల్డర్స్ కానీ, వ్యాపారస్తులు కానీ, కంపెనీలు కానీ, అన్ని రకాలుగా బెదిరింపులు, ఒత్తిడిలు, అక్రమ కేసులు, ప్రభుత్వం తరఫున ఇబ్బందులు పెట్టి ఈరోజు నోటీసులు ఇచ్చి వసూళ్లు చేస్తున్న విషయము ఈరోజు మనం చూస్తా ఉన్నాం. అనేక రకాలుగా ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టడం లేదు. ఆ రోజు